పట్టిందల్లా బంగారం. ఆహా! వినటానికి ఎంత బాగుందో కదా! పట్టిందల్లా బంగారం అయిపోతే మనం మాట ఎందుకు వింటామండి? మనం మాట వినం కదా! బంగారంలాగా మెరిసిపోయే ఒక చిన్న టిప్ ఒకటి చెప్తాను. అదేంటంటే మనము ఇత్తడి సామాను తోముతాం కదా! తోమినప్పుడు అవి ఒక 2 రోజులకే షేడ్ వచ్చేస్తాయి పైన. అలా షేడ్ రాకుండా ఉండటానికి ఒక 4, 5 డేస్ ఉండటానికి ఒక చిన్న టిప్ అనమాట. ఇందాక చూపించాను కదా బౌలు వర్షంలో ఆ నీళ్లు పట్టానమాట. పట్టి ఇలా సీసాలో ఈ బాటిల్లో స్టోర్ చేశాను. స్టోర్ చేసి ఉంచుకున్నాను అనమాట. ఇది ఇప్పుడు టిప్ కాదు, ఇది మనం అమ్మమ్మలు తాతయ్యలు అప్పుడు పూర్వకాలం ఉందన్నమాట. వాళ్ళు చేసింది నేను చూసి మీకు చెప్తున్నాను. ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత సామాను తోముతాం కదా, తోమిన తర్వాత లాస్ట్లో శుభ్రం కడిగేసేసి ఈ వర్షం నీళ్ళు దాంట్లోనే శుభ్రంగా ముంచేసి గుడ్డ పెట్టి తుడిచేస్తే ఎంత బాగుంటుందంటే 4-5 రోజులు అసలు కలర్ అనేది చేంజ్ అవ్వదు. ఆ పైన ఉంటుంది చూసారా గోల్డ్ కలరు, ఆ గోల్డ్ కలర్ షేడ్ ఉంటుంది అనమాట. మళ్ళీ ట్రిప్ తోముకుంటానికి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎలా మెరిసిపోతుందో, నిగనిగలాడుతా బంగారం కలర్లో మెరిసిపోతుంది అనమాట. శుభ్రంగా తుడిచేసి ఎండలో పెడితే పైన తుడిచే పెట్టాలి, లేకపోతే పైన మచ్చలు మచ్చలాగా వచ్చేస్తుంది అనమాట. ఆ మచ్చలు పోవాలంటే తుడిచి పెడితేనే చక్కగా నీట్గా ఉంటుంది. ఎండలో పెట్టాలి, ఎండలో పెడితే బాగా ఆరి నీట్గా ఉంటుంది అనమాట. నేనైతే ప్రతిసారి ఎలా చేస్తానో వాటర్ అనేది స్టోర్ చేసుకుంటాను. అక్కడ మీకు సిల్వర్ కనిపిస్తున్నాయి చూసారా బ్లాక్ అవి ఎందుకు బ్లాక్ అయిపోయినాయి అంటే ఇప్పుడు లిక్విడ్స్ ఉంటాయి కదా బయటివి, అవి కొని దాంట్లో ముంచి తేల్చిన తర్వాత అవి 2-3 సార్లు చేస్తే అవి అలా బ్లాక్ అయిపోయినాయండి. నేను చెప్పిన టిప్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.